క్రిస్టియానిటీలో అసలు కులం లేదు అన్నప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఎస్సీకి మళ్ళీ బీసీ అనే కులాన్ని ఎందుకు అంటగడతారు మీరు? మీరే చెప్తున్నారు కదా 2 నాలుకలు ఏంటంటున్నాను నేను. ఈ వీడియో చూశారు కదా, మద్దిశెట్టి అజయ్ బాబు ఉరఫ్ ఎర్రిపప్ప ఏమంటున్నాడో, క్రిస్టియానిటీలో కులం లేనప్పుడు మతం మారిన వాళ్ళకి బీసీసీ అనే కులాన్ని ఎందుకు ఇస్తున్నారు అని. బీసీ అనేది కులం కాదు, అదొక వర్గీకరణ అనే విషయం కూడా ఈ యాదవ్కి తెలియదు. ఇక్కడ మన దేశంలో రిజర్వేషన్ ఎవరికైతే ఏ ఫలాలైతే అందలేదని భావించారో ఆ ఫలాలు అందించే ప్రయత్నంలో ఇచ్చారు. అంటే వెనుకబడిన వర్గాలు ఎవరికైతే ఈ పదవులు కానీ ఆర్థికంగా కానీ కొంత వెనకబడ్డారని భావించారో వాళ్ళకి బ్యాక్వర్డ్ కింద బీసీ ఇచ్చారు. అలాగే ట్రైబల్ అడవుల్లో ఉన్నారు, వాళ్ళు పాపం నగరానికి ఇంకా రాలేదు, వాళ్ళకి ఇంకా అభివృద్ధి చేయాలని వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబల్ ఇచ్చారు. అలాగే ఎస్సీ వాళ్ళు నగరంలోనే ఉన్నా కూడా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, మరియు సంఘంలో గౌరవంకి కూడా నోచుకోలేదనే ఉద్దేశంతో ఇక్కడ 2 గౌరవము అనేది లెక్కలోకి తీసుకున్నారు, అలాగే ఆర్థిక వెనుకబాటు అనేది కూడా తీసుకొని రెండిటికి కలిపి ఎస్సీ ఇచ్చారు. ఇక్కడ బీసీలో ఉన్న వాళ్ళల్లో ఎవరైతే మిగతా కులాలు ఉన్నాయో వాళ్ళకి గౌరవానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కాబట్టి బీసీ అనేది ఇచ్చారు. ఆ విషయం యాదవ్కి తెలియదు. అలాగే ఆ బీసీ అనే కేటగిరీలో కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలు కూడా ఉన్నారు. కేవలం హిందువులలో ఉన్న కులాలలో ఉన్న వాళ్ళే కాదు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. అంటే ఇక్కడ బీసీ అనేది వెనుకబడిన వర్గాలకి, అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఇస్తారనేది అర్థం చేసుకోవాల్సింది. ఓకే, ఇప్పుడు వీళ్ళు మతం మారారు కాబట్టి, హిందువు నుంచి ఎప్పుడైతే వేరే మతానికి మారారో అక్కడ కులం అనేది లేదు కాబట్టి, కులం అనేది లేనప్పుడు కుల వివక్ష అనేది ఉండదు కాబట్టి వాళ్ళకి గౌరవప్రదమైన సమస్య లేదు అనేది తీసేసి కేవలం ఆర్థిక వెసులుబాటు కోసం బీసీ అనే కేటగిరీ ఇచ్చారు, అందులో బీసీసీ ఇచ్చారు. ఓకే, అది కూడా వద్దు, మాకు అక్కర్లేదు, నో రిలీజన్ నో క్యాస్ట్ సర్టిఫికేట్లు మనం పోరాడి తెచ్చుకుంటున్నారు పక్క రాష్ట్రాలు, తమిళనాడులో, అవి తెచ్చుకోండి. అయినా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఎస్సీ కేటగిరీ నుంచి బీసీసీ అనే కేటగిరీకి మారిస్తేనే ఏడిసి వస్తున్నారు, అమ్మో మా రిజర్వేషన్లు పోయినాయి అని. ఇప్పుడు ఈడేం చెప్పదలుచుకున్నాడు, అసలు బీసీసీ అనేది కూడా ఇవ్వకుండా ఓసీ ఇమ్మనా, ఏ రిజర్వేషన్ ఇవ్వకుండా మానేయమనా? ఈ బుర్రతకు ఎదవలందరూ మైకు దొరికింది కదా, 4 యూట్యూబ్ ఛానళ్ళు ముందుకు వచ్చి మాట్లాడిస్తున్నారు కదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడటమే తప్ప ఒక పద్ధతి తెలియదు, ఒక వ్యవస్థ గురించి తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఈ ఎర్రిపప్పగాడు మాట్లాడే మాటలన్నీ అంతకు ముందు రోజు ఫేస్బుక్లో వచ్చిన పోస్టులే, కాపీ పేస్ట్ గాడు. ఈరోజు ఏదన్నా ఫేస్బుక్లో ఒక మ్యాటర్ వచ్చిందంటే రేపు ఎవడైనా ఇంటర్వ్యూ చేస్తే దానిలో మాట్లాడతాడు, అంతే తప్ప కొత్తగా వీడు తీసుకొచ్చి మాట్లాడి తెచ్చేదేం లేదు. ఓకే, కాబట్టి మతం మారితే కులం మారలేదు అనే ఉద్దేశంతోనే, వాళ్ళు ఆర్థికంగా ఇంకా వెనుకబడి ఉన్నారనే ఉద్దేశంతోనే బీసీసీ అనేది ఇస్తున్నారు. అసలు కులం కూడా వద్దు అంటే కులం లేదు, మాకేం అక్కర్లేదు అనుకుంటే హాయిగా ఓసీ కేటగిరీలోకి అప్లై చేసుకోండి, ఎవడు ఇద్దన్నాడు. ఓకే, జై శ్రీరామ్.